హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్మోహన్. మీరు చూస్తున్నారు మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్. ఈరోజు మీ ముందుకు 133 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ని అయితే చూపించబోతున్నాను. మీకు ప్రైస్ చెప్తాను, లొకేషన్ చెప్తాను. దాని ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి కనీసం 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్, ల్యాండ్ అయినా, ఓపెన్ ప్లాట్స్ అయినా, హౌస్ అయినా, ఫామ్ ల్యాండ్స్ అయినా మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోషన్ చేయబడుతుంది. క్రింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. నోట్ డైరెక్ట్ ఓనర్, నో కమిషన్. మా నుంచి కానీ ఇతరులు ఏ వ్యక్తి నుంచి సరే ఎటువంటి కమిషన్ అడగబడదు. ఎవరైనా కొత్త వారు ఈ వీడియోను చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీస్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఇటువంటి లో బడ్జెట్ హౌస్ కోసం ఎదురు చూస్తుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇల్లు ఉన్న ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. మనమైతే ఈ ఇల్లు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇల్లు ఎలివేషన్ అయితే చాలా బాగా డిజైన్ చేపించారు ఓనర్ గారు. పెయింట్స్, కోటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మనం చూస్తున్నాం చూడండి. మొత్తం ఇల్లు ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుందన్నమాట. సో మన ఈ ఇంటి ముందర 30 feet రోడ్ అయితే ప్రొవైడ్ చేయించారనమాట. చూడండి మొత్తం క్లైమేట్ చాలా బాగుందన్నమాట. మనకు బిసైడ్స్ లెఫ్ట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ ఆల్రెడీ నైబర్స్ లివింగ్లో ఉన్నారన్నమాట. ర్యాంప్ వచ్చేసి పార్కింగ్ టైల్స్తో ప్రొవైడ్ చేయించారన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కెర్బ్స్ ప్రొవైడ్ చేశారన్నమాట, ప్లాంటేషన్ చేసుకోవడానికి, మొక్కలు పెంచుకోవడానికి. గేట్ని అయితే 10 feet ప్రొవైడ్ చేయించారన్నమాట. ఒక కారు పార్క్ చేసుకునేలా ఉందన్నమాట. లోపల ఈశాన్య భాగంలో బోర్ని అయితే ప్రొవైడ్ చేశారు, సంపును కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. సింహద్వారం వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ని అయితే యూజ్ చేశారన్నమాట. డోర్ ఫ్రేమ్స్, డోర్ గుడక. సో మనమైతే హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. హాల్లో చూడండి చాలా పిఓపి, చాలా సీలింగ్ బాగుందన్నమాట. పిఓపి స్టైల్ కూడా చాలా బాగుంది అనమాట. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఏర్పాటు చేయించారు, సెల్ఫ్స్ అయితే. సో రైట్ సైడ్ మనకు వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేయించారు, సింక్ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మనకు దాని పక్కన లెఫ్ట్ సైడ్ కిచెన్ అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ చాలా స్పేసియస్ ఉందన్నమాట. ఈశాన్య భాగంలో పూజ గది కూడా ప్రొవైడ్ చేయించారు. సో చాలా బాగుంది. హాల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా లగ్జరీగా ఉంది, లావియస్గా ఉంది. సో బెటర్ టు ఇన్వెస్ట్మెంట్ హియర్ ఉంది. సో ఇది మనకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే చూడండి మనకు ర్యాక్స్ కూడా చాలా బాగుంటాయి. చిల్డ్రన్స్ ఏదైనా పెట్టుకోవడానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది బెటర్గా ఉంది. జస్ట్ వుడ్ వర్క్ వచ్చి పెండింగ్ ఒకటి ఉందన్నమాట. సో మనకు పిఓపి అయితే చాలా డిజైన్ బాగుందన్నమాట. ఈ డోర్స్ వచ్చేసి లామినేషన్ డోర్స్ అనమాట. దానికి ఆపోజిటే మనకు ఇండియన్ స్టైల్లో మనకు బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇదని మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా, చాలా పిఓపి డిజైన్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయించారనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చి యూరోపియన్ వాటర్ క్లోజెట్ మన వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారనమాట. సో లగ్జరీగా ఉంది, లావిష్గా ఉంది. ఎవరైనా ఈ హౌస్ నచ్చినట్లయితే ఓనర్ గారి నంబర్ పైన ప్రొవైడ్ చేస్తానమాట. అతనికి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. ఓనర్ గారు వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి 65 lakhs చెప్తున్నారన్నమాట. ఇది నెగోషియబుల్, ఫిక్స్డ్ అయితే కాదు. చూడండి మొత్తానికైతే ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉందన్నమాట. మనకు ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఇది ఈస్ట్ ఫేస్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ని యూజ్ చేశారనమాట. హాల్లో అయినా, మాస్టర్ బెడ్రూమ్స్ అయినా, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అయినా. సో ఇదండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ట్రెజరీ ఎన్క్లేవ్ ఫేజ్ 2 అనమాట. ఇది నాదర్గల్ ఉందన్నమాట. సో ఇది నాదర్గల్ మనకు 5 years ఓల్డ్ హౌస్ అనమాట. 5 సంవత్సరాల పాత ఇల్లు అనమాట. ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుంచి 12 kilometers దూరంలో ఉందన్నమాట. మనకు మెట్రో వచ్చేసి మన్నెక్ కూడా డిమార్ట్ నుంచి 5 kilometers ఉంటుందన్నమాట. రాగన్నగూడ నుంచి జస్ట్ 5 kilometers దూరంలో ఉంటుందన్నమాట. బడంగపేట్ మెయిన్ రోడ్ నుంచి 2.5 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఇంకోటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ 2 kilometers దూరంలో ఉంటుందన్నమాట. సో ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్ వచ్చేసి జస్ట్ 1 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి జస్ట్ 1 kilometer దూరంలో ఉందన్నమాట. సో లొకేషన్ పరంగా దాని హైలైట్స్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట. కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. ఇది ఆల్రెడీ జిహెచ్ఎంసీలో విలీనమైందనమాట. సో మొత్తానికి మనకు ఇల్లు ఎవరికైనా నచ్చినట్లయితే ఓనర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను అన్నమాట. వారు ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టి మీకు మరింత ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అతను వివరంగా తెలియజేస్తారనమాట. సో ఇవి ఈరోజు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్.
మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మాకు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అదేవిధంగా మీ విలువైన ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్, ఎటువంటి ప్రాపర్టీస్ అయినా ఫ్రీగా ప్రమోషన్ చేయబడుతుంది. మీరు చేయవలసిందల్లా కింద ఉన్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. ఇట్లు మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్. స్టైర్ కేస్ కూడా మార్బుల్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. స్టైర్కు రైలింగ్స్ ప్రొవైడ్ చేశారు, స్టీల్ రైలింగ్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. మనం ఇప్పుడైతే మనకు స్లాబ్ పైకి వెళ్తున్నామంట. స్లాబ్ పై నుంచి చూస్తే మొత్తం మనకు సరౌండింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ డెవలప్ ఏరియానే ఆఫ్ ద పార్షియల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నైబర్స్ ఆల్సో లివింగ్లో ఉన్నారన్నమాట. ఫ్యామిలీస్ ఆల్సో లివింగ్ చూడండి ఫ్రెండ్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ లివింగ్ హియర్ ఓన్లీ. So if anyone interested, please call to direct owner